లా లా. అవును, ఆత్మకథకి లవ్ మ్యూజిక్ కాదు, చాలా వైలెంట్ గా ఆలోచించారు. ఓకే. లా 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 లా. మా లా 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 లా. మా ఏంటి ఇంత లేనా అయిపోయావు? మ్యూజిక్ సార్. చిన్న కథ కదిరిద్యా మ్యూజిక్ దేనికి? మన ఆత్మకథకి సార్ ఏంటి మ్యూజిక్. నేను వింటాను కదా, ఓ చెప్పే. మన ఆత్మకథకి? అవును సార్, మన ఆత్మకథకే. ఈ దెబ్బతో ఆత్మలు ఒకటి ఒకటి వచ్చి మీ ముందు నిలబడి వాయిస్తాయి వాయిస్తాయి. నన్ను ఏంట్రా ఇది? మిమ్మల్ని కాదు సార్, మన సినిమాని. ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చి ఆసుపత్రికి తోలేయాలరా. మన సినిమాలో ఆత్మలు వస్తాయి, అవును సార్. జనం రారు సార్ ఊరకండి సార్, మన సినిమా ఆత్మకథ. ఆత్మకథ అంటే ముందు ఆత్మలే కదా రావాలి, ఆత్మలే కదా రావాలి. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. మీరు ఆగండి, మీకు అద్భుతమైన ట్యూన్ ప్లాన్ చేశా, మామూలుగా కాదు. టడాయ్, టడాయ్. ఈ ఆత్మకథ సినిమా ఏమో గానీ చివరికి నేను నా ఆత్మకథ రాసుకోవాల్సి వచ్చేటట్టు ఉంది. సార్ వచ్చేసింది సార్. ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. ఆత్మలన్న వదిలితే గానీ ఈ వదిలేటట్టు కనపడలేదు సార్. మీకోసం వదిలిపోయే ట్యూన్ ప్లాన్ చేస్తే ఏంటి సార్, మీరు రండి సార్, రండి. స్టేట్ బ్యాంక్ లో నా బ్యాలెన్స్ 320 రూపాయలు ఉందని నా భార్యతో చెప్పు. ఏమండి, మంచి ఫోటో తీయండి, రేపొద్దున కింద శ్రీనివాస్ గుండెడ్డి ఆత్మకథ అని పెట్టుకోవాలండి. ప్లీజ్, వదలట్లేదండి, ప్లీజ్. నాగార్జున గారు, ఇలాంటి వాళ్ళు ఎలిమినేట్ చేయండి సార్, ఎలిమినేట్ ఇమిడియట్లీ సార్. అండ్ మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క యాక్టర్ కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మా ఆత్మకథ.